సో గైస్ ఈరోజు మనము ఆన్లైన్లో డేటా సైన్స్ కానీ లేకపోతే డేటా అనలిటిక్స్ కానీ నేర్చుకునే వాళ్ళు సో ఇక్కడ 360 డిజిట్ ఎంజీలో దానికి ఇంకా అడ్వాన్స్డ్గా యానిమేటెడ్ లెర్నింగ్ అయితే తీసుకొచ్చారు. ప్రతి టాపిక్ని అర్థమయ్యే విధంగా కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇన్ డేటా సైన్స్లో అయితే. అండ్ దానికి సంబంధించి ఇన్ డీటెయిల్గా ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూడండి డేటా అనలిటిక్స్ సంబంధించి. సో డేటా అనలిటిక్స్లో ఇలా ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క టాపిక్ కూడాను ఈ విధంగా యానిమేటెడ్ రూపంలో వస్తుంది. సో ఇదేంటి అంటే కాన్సెప్ట్ అనేది ఇంకా డెప్త్గా 6 phases ఆఫ్ క్రిస్ మెథడాలజీ, ఎంఎల్ మెథడాలజీ ఎలా ఉంటుంది, అండ్ దెన్ డేటా టైప్స్ అంటే దానికి సంబంధించిన ఒక ఫ్లో చార్టు ఇన్ డీటెయిల్గా. సో ఏంటి అంటే మనం ఈ ఒక్కటి చూసామంటే వీ క్యాన్ అండర్స్టాండ్ ఎంటైర్ థింగ్. ఏంటి అంటే మనం ఆన్లైన్ లెర్నింగ్ ఫేజ్లో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ యానిమేటెడ్ లెర్నింగ్ అనేది. అండ్ దీంతోపాటు వీళ్ళు రిఫండ్ పాలసీ కూడా ఉంది. ప్రొఫెషనల్ డేటా సైన్స్ విత్ ఏ అయితే జాబ్ రాకపోతే రిఫండ్ చేయడం, అంటే 100% జాబ్ రాకపోతే రిఫండ్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ అదర్ థింగ్స్ లైక్ ముందే కండిషనల్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడం కానీ, లేకపోతే రియల్ టైం ప్రాజెక్ట్స్ కానీ, లైవ్ ప్రాజెక్ట్స్ కానీ, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అని, అండ్ ప్రతి ఒక్కటి చాలా అడ్వాన్స్డ్గా ఎలా స్టూడెంట్స్కి నేర్పాలి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎలా నేర్పాలి, ఇంటర్వ్యూస్ ఎలా వాళ్ళతో క్లియర్ చేయించాలి, అండ్ మినిమం ఇంటర్వ్యూస్ కూడా ఖచ్చితంగా పెట్టించడం జరుగుతుంది. అండ్ ఇలా చాలా ఆప్షన్స్ అయితే మనకి వీళ్ళు ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. అండ్ మనం ఇంకా విషయం చూసుకుంటే వీళ్ళు త్వరలో దీనికి సంబంధించి స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే ఎక్కువ డబ్బులు ఎఫోర్డ్ చేయలేని వాళ్ళకి వీళ్ళు ఈ స్కాలర్షిప్ ద్వారా కొంత డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఆ మెరిట్ బేసిస్లో. దానికి సంబంధించి కూడా డెఫినెట్లీ త్వరలో పూర్తి వివరాలు అయితే మీకు అప్డేట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి డేటా సైన్స్లో డేటా కలెక్షన్ ఎలా చేసుకోవాలి, ఇది ఒక్కటి చూస్తే అర్థమైంది అసలు డేటా కలెక్షన్ అంటే ఏంటి. ఈ ఎంటైర్ వ్యూ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఇలా చాలా అడ్వాన్స్డ్ అంటే ఆన్లైన్లో డేటా సైన్స్ నేర్చుకునే వాళ్ళకు కూడా మంచి ఇంపాక్ట్ ఉండాలి, మంచిగా వాళ్ళు నేర్చుకోవాలి అండ్ డీటెయిల్గా నేర్చుకోవాలి అనే సదుద్దేశంతో ఈ ఆప్షన్ని అందరి ముందుకు తీసుకొచ్చారు. ఎస్, డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ప్లాన్ అకార్డింగ్లీ. అంటే జనరల్గా ఏంటంటే డేటా సైన్స్ ఆఫ్లైన్లోనే నేర్చుకోమని నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఎవరికి స్టూడెంట్స్ చెప్పినా కానీ. ఇది ఒకసారి మీరు ఇంకొంచెం అడ్వాన్స్గా మీరు నేర్చుకోవడానికి కొంచెం ఫోకస్డ్గా మీరు ఉంటే ఖచ్చితంగా ఆన్లైన్లో కూడా డేటా సైన్స్ నేర్చుకోవచ్చు. ఇది ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.